Hey guys, good morning. Uh, I hope you all are doing well, and this is our day 10 of learning data analysis with Python. సో అనాలిసిస్ టెక్నిక్స్ స్టార్ట్ చేసేసాం. సో పాండాస్ యూజ్ చేసి ఒక డేటాని క్లీన్ చేయటం, నల్ వాల్యూస్‌ని రీప్లేస్ చేయటం గానీ, డ్రాప్ చేయటం గానీ, డూప్లికేట్స్ డ్రాప్ చేయటం ఇలాంటి కొన్ని డేటా క్లీనింగ్ టెక్నిక్స్ నేర్చుకున్నారు. డేటా మ్యానిప్యులేషన్ చూసారంటే మీకొక కాలమ్ ఎలా యాడ్ చేయాలి, ఒక కాలమ్ ఎలా మోడిఫై చేయాలి, సో డేటాని ఎలా చేంజ్ చేయొచ్చు అన్న దాని మీద కొంత చూసాం. ఓకే. సో టుడేస్ క్లాస్‌లో పాండాస్ కంటిన్యూ చేద్దాం గైస్. పాండాస్ కంటిన్యూ చేసిన తర్వాత సారీ మ్యాట్‌ప్లాట్ తీసుకున్నాం కదా లాస్ట్ క్లాస్. మ్యాట్‌ప్లాట్‌లో ఇంకొక ప్లాట్ మిగిలిపోయింది పై. అది కంటిన్యూ చేద్దాం. పై ఫినిష్ అయిపోయిన తర్వాత పాండాస్‌లో కూడా ఇన్‌బిల్ట్‌గా ప్లాటింగ్ ఉంటది. సో, ప్లాటింగ్ విత్ పాండాస్ లైబ్రరీ అది చూద్దాం. ఓకే. అది ఫినిష్ అయిపోయిన తర్వాత సీబార్న్ లైబ్రరీలోకెళ్ళిపోదాం. సీబార్న్ వెరైటీ ఆఫ్ ఫంక్షన్స్ మనకి ప్రొవైడ్ చేసిద్దనమాట ప్లాటింగ్‌కి. ఓకే. సో, ఇది టుడేస్ అజెండా గైస్. సో, లెట్స్ కంటిన్యూ. ఓకే. సో, నేను నా స్క్రీన్ షేర్ చేస్తాను. ఫస్ట్ నేను జుపైటర్ లాంచ్ చేసుకుంటాను. జస్ట్ గివ్ మీ ఎ మినిట్. Jupiter is taking his own time. So today is day 10, right? So I'll change the file name as well. It is day 10. Okay. So yeah, let me share the screen now. స్క్రీన్ కనబడుతుందా? క్లారిటీగా ఉందా? I hope so. Okay, so let's get started. So matplotlib చూస్తున్నాం కాబట్టి let me start by importing it. Okay. సో మీకు ఇంపోర్ట్ చేసేటప్పుడు చాలా సార్లు చెప్పాను. ఫ్రమ్ పేరెంట్ ఇంపోర్ట్ చైల్డ్ అని చేయాలి. ఓకే. సో లాస్ట్ ఎగ్జామినేషన్‌లో ఏదో మ్యామ్ ఇది సింటాక్స్ ఎర్రర్ అని చెప్పి నాకు కంప్లెయింట్ చేస్తున్నారు. మీరు సరిగ్గా ఇంపోర్ట్ చేయట్లేదు. ఓకే. ఇంకొకసారి చూడండి. ఫ్రమ్ పేరెంట్ లైబ్రరీ దాని తర్వాత చైల్డ్ లైబ్రరీ మీరు మెన్షన్ చేయాలన్నమాట. ఓకే. సో ఫ్రమ్ మ్యాట్‌ప్లాట్‌లిబ్ అంటే మ్యాట్‌ప్లాట్‌లిబ్‌లో ఉండే ఒక అనదర్ లైబ్రరీ దాంట్లో సబ్ ప్యాకేజ్. మ్యాట్‌ప్లాట్ యొక్క చైల్డ్ ఏమో పైప్లాట్ అన్నమాట. దాన్ని నేను ఇలా ఇంపోర్ట్ చేయాలి. ఓకే. సో రాండమ్ మోడ్యూల్ ఇంపోర్ట్ చేసేటప్పుడు కూడా ఫ్రమ్ నంపై ఇంపోర్ట్ రాండమ్ యాస్ ఆర్‌డి అని చెప్పి ఇంపోర్ట్ చేయాలి. ఓకే. సో వన్ మోర్ ఎగ్జాంపుల్ ఇది. సో ఇలా ఇంపోర్ట్ చేయకపోతే మీకు సింటాక్స్ ఎర్రర్స్ వస్తాయి. ఓకే. సో ఇంపోర్టింగ్ కరెక్ట్‌గా చేయండి. దీన్ని రన్ చేస్తున్నాను నేనిప్పుడు. ఓకే. సో ఆ లైబ్రరీ అన్నది మీ ప్రోగ్రామ్‌లోకి ఇంపోర్ట్ అవ్వటానికి కొన్ని సెకండ్స్ తీసుకుంటదనమాట. సో అలా రన్ అవుతేనే అది ఇంపోర్ట్ అయినట్టు. ఓకే. సో మనం కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు జస్ట్ ఏదో ఒక లిస్ట్ తీసుకుందాం. సో లిస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఓకే. 190, 90, 78, 84, 79, ఓకే. 99. సో సమ్ రాండమ్ వాల్యూస్ తీసుకుంటున్నాను నేను. దాని తర్వాత వాటికి లేబుల్స్ ఇవ్వాలి. సో లేబుల్స్ ఏమో నేను లేబ్ అని ఇస్తున్నాను. ఫస్ట్ ఏమో ఇంగ్లీష్. ఓకే. దాని తర్వాత మ్యాథ్స్. ఓకే. దాని తర్వాత సైన్స్, సోషల్,
ఇంకో సబ్జెక్ట్ ఏంటి? రీజనల్ లాంగ్వేజ్ కదా! సో, తెలుగు. ఓకే. సో, ఇలా ఒకటి క్రియేట్ చేస్తున్నాను. జస్ట్ 2 లిస్ట్ క్రియేట్ చేసేస్తున్నాను. ఇప్పుడు దాని తర్వాత నేనిప్పుడు ఏం చేయాలంటే, సో, యూ కెన్ ఆల్వేస్ యూజ్ పీఎల్‌టీ డాట్ పై. ఓకే. సో, పైలో ఫీచర్స్ ఏంటంటే గైస్ ఫస్టు నేను హ్యాష్‌ట్యాగ్ పెట్టి ఫస్టు మీకు సింటాక్స్ చెప్తాను. ఫస్ట్ ఏదైతే కావాలో సో, వాల్యూస్ ఫస్ట్ మెన్షన్ చేయాలి. దాని తర్వాత లేబుల్స్ మెన్షన్ చేయాలి. ఓకే. దాని తర్వాత ఇంకొన్ని ఎక్స్‌ట్రా ఫీచర్స్ ఉన్నాయి. అది నేను లేటర్ చెప్తాను. ఓకే. సో, పీఎల్‌టీ డాట్ పై. ఓకే. సో, ఎల్ఐఎస్ అన్నది నా వాల్యూస్ ఉన్న లిస్ట్. లేబ్ అన్నది నా లేబుల్స్ ఉన్న లిస్ట్. సో, లేబుల్ ఈజ్ ఈక్వల్ టు లేబ్ అని ఇవ్వాలి. ఓకే. లేకపోతే తెలీదు దానికి. సో, దీన్ని రన్ చేద్దాం. లేబుల్స్ అనుకుంటా. ఓకే. సో, మీకొచ్చేసింది చూడండి. సో, మ్యాథ్స్, ఇంగ్లీష్, తెలుగు, సోషల్ అండ్ సైన్స్. సో, ఆల్‌మోస్ట్ వాల్యూస్ అన్నీ ఒకేలాగా ఉండటం వల్ల మీకిలా వచ్చింది. నేను మ్యాథ్స్‌లో మార్క్స్ ఏమో 45కి తగ్గిచ్చేస్తాను. దీన్ని రీరన్ చేస్తే మనకి మ్యాథ్స్ అన్నది తక్కువొచ్చింది చూడండి. ఓకే. సో, అంటే ఇది టోటల్ 360 డిగ్రీస్ ఉంటది గదా! ఆ 360 డిగ్రీస్‌ని దీంట్లో ఉన్న వాల్యూస్‌ని బట్టి అది ఓన్‌గా స్ప్లిట్ చేసుకుంటుంది. అండ్ ఆల్సో ప్రతి దానికి ఆహ్, ఎక్కడెక్కడ ఏమేం పెట్టాలో అంటే ఏ ఏ కలర్ దేన్ని దేన్ని రిప్రజెంట్ చేస్తుందో దాని పక్కనే మీకు మార్కర్ వస్తుందనమాట. ఓకే. సో, ఏదైనా నేను ఇంకొక సబ్జెక్ట్ జస్ట్ 10 ఇస్తాను. మీకు ఓన్లీ స్లైట్ చిన్నిగా వస్తుంది. అది మాత్రం చూడండి. అది మాత్రం చిన్నిగా వస్తుంది. ఓకే. సో, యూ గాట్ ఇట్ లైక్ వెరీ స్మాల్ పోర్షన్ ఆఫ్ ఇట్. ఓకే. సో, ఇట్ చేంజెస్ యాక్చువల్లీ విత్ వాల్యూస్ ఇట్ డెఫినైట్‌లీ చేంజెస్. ఓకే. సో, దట్స్ ఇట్. సో, ఇప్పుడు దీంట్లో ఉన్న కొన్ని ఫ్యూ ఆఫ్ ది ఫీచర్స్ ఉంటాయి. సో, అవేంటో చూసేద్దాం. సో, ఇక్కడ దాకా నేను చెప్పాను. ఓకే. సో, దీని తర్వాత యూ కెన్ ఆల్వేస్ యూజ్ ఎక్స్‌ప్లోర్ అని ఒక ఫీచర్ ఉంటుంది. అండ్ ఆల్సో స్టార్ట్ యాంగిల్ అన్న ఒక ఫీచర్ ఉంటుందన్నమాట. ఓకే. మ్యామ్ వాట్ డస్ ఇట్ మీన్? సో, ఐ విల్ టెల్ యూ. సో, లెట్ మీ గో బ్యాక్ హియర్. ఓకే. సో, to copy the same values, but this time I'll give a different, like one more thing add చేసుకుందాం. So that you will know the difference. So 25. And I'm going to add one more subject called commerce. Okay. So in this, I will create a pie chart. Okay. So with a list 2. Okay. So list 2 and lab 2. Okay. Sorry, labels is equal to lab2. ఓకే. అండ్ ఆల్సో మీరు ఇక్కడ కూడా డైరెక్ట్‌గా మీరు వాల్యూస్ ఇవ్వచ్చు గైస్. ఇక్కడ ఈ లిస్ట్ మొత్తం కాపీ చేసి అలా కూడా పెట్టొచ్చు. అది కూడా వర్క్ అవుతుంది. కాకపోతే మీకు ఇలా చేసుకుంటే మీకు డేటా సెపరేట్‌గాను పై చార్ట్‌లో కాల్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటదనమాట. ఏ డేటా నుంచి కాల్ చేస్తున్నారని. ఓకే. సో, నేను నా వాల్యూస్, లేబుల్స్ మెన్షన్ చేశాను. ఇప్పుడేమో ఎక్స్‌ప్లోర్డ్ అని చెప్పి ఒక ఫీచర్ ఉంటుంది. ఓకే. సో, ఎక్స్‌ప్లోర్డ్ మనకు మొత్తం 1, 2, 3, 4, 5, 6 వాల్యూస్ ఉన్నాయి గదా! 6 వాల్యూస్ కూడా మీరు ఎక్స్‌ప్లోర్డ్ వాల్యూ మీరు కంట్రోల్ చేయొచ్చు. ఇవన్నీ పాయింట్స్‌లో ఉంటాయన్నమాట. ఓకే. సో, 0.2 ఫస్ట్ వాల్యూ, 0.1 సెకండ్ వాల్యూ, 0 ఏమో థర్డ్ వాల్యూ, మళ్ళీ 0 ఏమో ఫోర్త్ వాల్యూ, మళ్ళీ 0.2 ఏమో ఫిఫ్త్ వాల్యూ, మళ్ళీ 0.1. ఓకే. నౌ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఎక్స్‌ప్లోర్డ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్‌ప్లోర్. ఓకే. సో, దీన్ని రన్ చేద్దాం ఇప్పుడు. So, you can see these things are exploding. These 4 things which I have applied అంటే ఫస్ట్ ఏమో ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్‌కి, సోషల్‌కి నేను ఎక్స్‌ప్లోషన్ అప్లై చేయలేదు. ఓకే. తెలుగు, కామర్స్‌కి 0.2 మళ్ళీ 0.1 అప్లై చేశాను.
సో, అందుకని మ్యాథ్స్, ఇంగ్లీష్, తెలుగు, కామర్స్ మాత్రం మనకి ఎక్స్‌ప్లోడ్ అంటే పైనుంచి సెపరేట్‌గా కనపడటం. ఓకే. సో, ఇలా ఎక్స్‌ప్లోడ్ అయ్యి ఆ ఎక్స్‌ప్లోడ్ అయ్యే పర్సెంటేజ్ కూడా నీకు మెన్షన్ చేశాననమాట. ఇప్పుడు పాయింట్ 1గా దీన్ని మార్చామనుకోండి, తక్కువ ఎక్స్‌ప్లోషన్ చూడొచ్చు మీరు. ఓకే. ఓకే. సో, దీన్ని నేను పాయింట్ 1 కింద మార్చాను కాబట్టి తక్కువ ఎక్స్‌ప్లోడ్ అవుతుంది. మిగతావన్నీ ఎక్కువ ఎక్స్‌ప్లోడ్ అవుతున్నాయి. ఓకే. సో, నేను సైన్స్‌కి, సోషల్‌కి 0, 0 ఇచ్చాను. మీరు లేబెల్స్ ఏ ఆర్డర్‌లో తీసుకుంటున్నారో మీ ఎక్స్‌ప్లోషన్ కూడా అదే ఆర్డర్‌లో అప్లై అవుతుంది. అంటే 90 మార్క్స్ ఇంగ్లీష్‌లో పాయింట్ 1 ఎక్స్‌ప్లోషన్ అన్నమాట. 45 ఏమో మ్యాథ్స్ మళ్ళీ పాయింట్ 1 ఎక్స్‌ప్లోషన్. 84 మార్క్స్ ఏమో సైన్స్‌లో 0 ఎక్స్‌ప్లోషన్. ఓకే. సో, వాల్యూస్ మీరు ఏ ఆర్డర్‌లో తీసుకుంటే, ఆ ఆర్డరే అది ఫాలో అవుతుంది. సో, ఇప్పుడు నేను 1, 2కి వాల్యూ అప్లై చేసి, 3, 4కి వాల్యూ అప్లై చేయకుండా, 5, 6కి మళ్ళీ వాల్యూ అప్లై చేశాను కదా! సో, 1, 2 ఏమో ఇంగ్లీష్, మ్యాథ్‌కి అప్లై అవుతుంది. 3, 4 ఏమో సైన్స్, సోషల్. ఓకే. 5, 6 ఏమో తెలుగు, కామర్స్. అలా అప్లై అవుతదనమాట. అంటే మీరు ఏ ఆర్డర్‌లో అయితే అది తీసుకుంటున్నారో లేబుల్స్ గాని, వాల్యూస్ గాని, ఎక్స్‌ప్లోషన్ వాల్యూస్ గాని మీకలా అప్లై అవుతుంది. ఓకే. సో, ఒక వాల్యూ తగ్గించి చూడండి. పైన మనకి 6 వాల్యూస్ ఉన్నాయి. కాకపోతే కింద మనం 4 వాల్యూసే ఇస్తున్నాం. ఓకే. సో, వాల్యూ ఎర్రర్ వస్తుందనమాట. ఎందుకంటే పై ఫంక్షన్ ఎక్స్‌ప్లోర్డ్ మస్ట్ బి ఆఫ్ లెంగ్త్ x అంటే ఏంటంటే, x అంటే ఏంటంటే ఇప్పుడు ప్రతి దాంట్లో ఎన్ని వాల్యూస్ అయితే ఉన్నాయో, మీ ఎక్స్‌ప్లోషన్‌లో కూడా అన్ని వాల్యూస్ ఉండాలనమాట. మ్యామ్ నేను ఎలాగో సైన్స్‌కి, సోషల్‌కి ఎక్స్‌ప్లోషన్ చేయట్లేదు కదా! అయినా సరే మీరక్కడ 0, 0 ఇచ్చుకోవచ్చు. ఓకే. కానీ మీరు ఎన్ని వాల్యూస్ అయితే పై చార్ట్‌లో మెన్షన్ చేస్తున్నారో అన్ని వాల్యూస్‌కి మీరు ఎక్స్‌ప్లోషన్ వాల్యూ మెన్షన్ చేయాలి. లేకపోతే మీకు ఎర్రర్ వస్తుందనమాట. ఓకే. సో, ఇప్పుడు మీకు ఎర్రర్ రాదు. ఓకే. సో, దట్స్ ఇట్. ఇది ఎక్స్‌ప్లోషన్. ఇంకొక ఫీచర్ ఏంటంటే స్టార్ట్ యాంగిల్ మీరిక్కడే ఇవ్వచ్చు. అంటే బై డిఫాల్ట్ మీకు పై చూసారంటే మనకి ఫస్ట్ వాల్యూ ఏంటి గైస్? ఇంగ్లీష్ కదా! సో, ఇంగ్లీష్ అన్నది ఎప్పుడు కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. ఫస్ట్ ఏమో ఇంగ్లీష్ అంటే 90 డిగ్రీస్ నుంచి ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. సో, 90 డిగ్రీస్ అంటే ఇక్కడుంటుంది గదా! సో, ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఫస్ట్ ఇంగ్లీష్, తెలుగు, సోషల్, సైన్స్, మ్యాథ్స్. ఓకే. సో, ఇంగ్లీష్ సో, ఇలా యాంటీ క్లాక్ వైస్‌లో వచ్చింది చూడండి. ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, తెలుగు. సో, యాంటీ క్లాక్ వైస్ మీకు ఇక్కడ 90 డిగ్రీస్ స్టార్ట్ అయ్యి వస్తుందనమాట. 90 డిగ్రీ కాదు సారీ 0 డిగ్రీ నుంచి స్టార్ట్ అవుతుంది. సో, ఈ పాయింట్ కర్సర్ కనబడుతుంది గదా! ఈ పాయింట్ అనేది 0 డిగ్రీస్. మీరు ప్రొటెక్టర్ చూస్తే ఇక్కడ 0 ఉంటది కదా! 0 నుంచి ఈ సగం దాకా 180 దాని తర్వాత ఇక్కడ దాకా 270 దాని తర్వాత మళ్ళీ ఇక్కడికొచ్చేసరికి 360 లేకపోతే 0 అని మళ్ళీ అంటాం కదా! సో, బై డిఫాల్ట్ మీకు ఫస్ట్ వాల్యూ అన్నది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో, 0 నుంచి స్టార్ట్ అయ్యి కొంచెం దూరం దాకా ఇంగ్లీష్ ఉంది. దాని తర్వాత మ్యాథ్స్ ఉంది. దాని తర్వాత సైన్స్, సోషల్, తెలుగు. అలా మళ్ళీ 0 దగ్గరకొచ్చేసిందనమాట. ఓకే. ఇక్కడ కూడా చూసారంటే నాకిక్కడ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ సబ్జెక్ట్ ఇంగ్లీషే ఇచ్చాను. సో, మీరు ఫస్ట్ ఏదైతే మెన్షన్ చేస్తే అది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. మ్యామ్ నాకిలా 0 నుంచి వద్దు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నాకేమో పై చార్ట్ అన్నది 0 నుంచి నాకు ప్లాట్ చేయొద్దు. నాకేమో 90 డిగ్రీస్ నుంచి అంటే 90 డిగ్రీస్ దగ్గర ఆహ్, 90 డిగ్రీస్ దగ్గర నాకు ఇంగ్లీష్ స్టార్ట్ అవ్వాలి. 90 డిగ్రీస్ అంటే మీకు తెలుసు కదా! స్ట్రెయిట్‌గా ఉండే యాంగిల్. సో, అక్కడి నుంచి నాకు ఇంగ్లీష్ అనేది స్టార్ట్ అవ్వాలి అంటే మీరు స్టార్ట్ యాంగిల్ మెన్షన్ చేయొచ్చు. యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఇచ్చారనుకోండి. సో, ఇప్పుడు చూసారంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఓకే. మీ ప్లాటింగ్ అన్నది ఇక్కడి నుంచి. సో, ఈ 90 డిగ్రీస్ దగ్గర ఇంగ్లీష్ స్టార్ట్ అయ్యి, అక్కడి నుంచి మ్యాథ్స్, సైన్స్, సోషల్, తెలుగు, కామర్స్ అలా కంటిన్యూ అయ్యాయన్నమాట. ఓకే. సో, ఈ స్టార్టింగ్ పాయింట్‌ని మీరు మెన్షన్ చేయటం స్టార్ట్ యాంగిల్‌లో మీరు మెన్షన్ చేయొచ్చు. ఓకే. సో, ఇక్కడ 90 డిగ్రీస్ కాకుండా 180 దగ్గర పెట్టాననుకోండి, మీకేమో స్టార్టింగే ఇంగ్లీష్ ఇక్కడ స్టార్ట్ అవుద్ది. 180 దగ్గర నుంచి స్టార్ట్ అవుద్ది. ఓకే. సో, దాన్ని కూడా ఒకసారి చూసేద్దాం. ఓకేనా? సో, ఇంగ్లీష్ అన్నది 180 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సో, ఏ యాంగిల్‌లో స్టార్ట్ అవ్వాలన్నది మీరిక్కడ మెన్షన్ చేయొచ్చు. ఒకవేళ 45 డిగ్రీస్‌లో స్టార్ట్ అవ్వాలన్నా కూడా మీరది మెన్షన్ చేస్తే
ఇది చూసారా? ఇదేమో 45 డిగ్రీ కదా! ఇదేమో 0, ఇదేమో 45 డిగ్రీ ఈ పాయింట్. ఇక్కడ నుంచి ప్లాటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, తెలుగు, కామర్స్ అదే ఆర్డర్‌లో ఫార్మ్ అవుతుందనమాట. ఎందుకంటే ఇక్కడ మన ఆర్డర్ నుంచి ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, తెలుగు, కామర్స్. ఓకే. సో, ఇవి పై చార్ట్ యొక్క కొన్ని ఫీచర్స్. ఓకే. సో, కొన్ని ఫీచర్స్ ఇన్ ద సెన్స్ like explosion and start angle and mentioning the label names and also giving what are the values that to be mentioned. Okay. So, also along with this, you can also create an index. Okay. So, index basically ఎలా క్రియేట్ చేస్తారు? గుర్తుందా? ఆ ఫంక్షన్ పేరేంటి? లెజెండ్ కదా! సో, లెజెండ్ నేను క్రియేట్ చేస్తే దీని తర్వాత దీని కింద నేను లెజెండ్ కూడా క్రియేట్ చేస్తే లెజెండ్ ఫంక్షన్ కాల్ చేయటమే అంతే. ఓకే. సో, లెజెండ్‌లో ఒక ఫీచర్ ఉంటది గైస్ లొకేషన్ అన్నమాట. సో, లొకేషన్ ఎప్పుడు కూడా మీరు బెస్ట్ ఇవ్వండి. ఓకే. ఇంకా ఏవేవి ఇవ్వచ్చు అంటే రైట్, ఓకే. ఐ థింక్ లెఫ్ట్, ఇలాంటివి కూడా ఇవ్వచ్చు. ఓకే. సో, ఎందుకంటే ఎల్ఓసి లొకేషన్ అంటే ఏంటంటే మీకు ఆ లెజెండ్ అన్నది ఎక్కడ రావాలి అన్నది. ఓకే. సో, బెస్ట్ ఇచ్చారనుకోండి మీ వాల్యూస్ ఏది కూడా డిస్టర్బ్ అవ్వకుండా అది లొకేషన్ క్రియేట్ చేస్తుంది. నేను వాల్యూ చేంజ్ చేసి కూడా చూపిస్తాను మీకు. ఓకే. సో, మనకి లెజెండ్ వచ్చింది చూడండి ఇక్కడ. ఏ కలర్‌కి దానిది. ఓకే. సో, లెజెండ్ లొకేషన్ బెస్ట్ ఇవ్వకుండా ఐ థింక్ లెఫ్ట్ అని ఇస్తే ఓహ్! లెఫ్ట్ లేదు. టాప్ లెఫ్ట్ అలాంటి వాల్యూస్ ఇవ్వాలి దీనికి. బాటమ్ లెఫ్ట్ ఐయామ్ నాట్ ష్యూర్ అబౌట్ ద వాల్యూస్. ఓకే. సో, ఐల్ లెట్ యూ నో. సో, బెస్ట్ తప్ప ఇంకేమి యూజ్ చేయను నేను. ఓకే. సో, బెస్ట్ అంటే ఇట్ విల్ సెలెక్ట్ ద బెస్ట్ లొకేషన్ అండ్ గివ్ యూ ద ఇండెక్స్. ఓకే. సో, లొకేషన్ యొక్క లొకేషన్‌లో ఇంకేమేమి వాల్యూస్ మనం పెట్టొచ్చన్నది మీరు ఎక్స్‌ప్లోర్ చేయండి. ఓకే. సో, టాస్క్‌గా గుర్తుంచుకోండి. ఓకే. యెస్. థట్స్ ఇట్. సో, మనం పై చార్ట్ ఫినిష్ చేసేసుకున్నాం సక్సెస్‌ఫుల్లీ. ఓకే. అండ్ ఆల్సో షాడోస్ అని ఇంకొక ఫీచర్ కూడా ఉంటుంది. ఓకే. సో, ఇక్కడే పెట్టేస్తాను అది కూడా. షాడో ఈజ్ ఈక్వల్ టు ట్రూ అనుకుంటా. సో, షాడో ట్రూ ఇస్తే ఏంటి మ్యామ్ అంటే యూ విల్ గెట్ ఎ షాడో గైస్ దట్స్ ఆల్. సో, ప్రతిదానికి ఇలా ఒక గ్రే లైన్ వచ్చిందా? షాడో వచ్చిందా మీకు? సో, అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. ఓకే. షాడో కూడా పెట్టుకోవచ్చు. ఓకే. సో, ఫస్ట్ ఏమో వాల్యూస్, సెకండ్ ఏమో లేబుల్స్, ఎక్స్‌ప్లోడ్, స్టార్ట్ యాంగిల్ అండ్ షాడో. ఈ ఫీచర్స్ అన్నీ మీకు పై చార్ట్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. ఓకే. సో, థట్స్ ఇట్. సో, నేను ఇంకోటి చెప్పాను. పాండాస్‌లో కూడా మీరు ప్లాటింగ్ చేసుకోవచ్చు. సో, దానికి ఫస్ట్ నేను పాండాస్ ఇంపోర్ట్ చేస్తున్నాను. సో, దీనికి ముందు లెట్ మీ క్రియేట్ a heading. So, plotting with pandas library. Okay, so if you see, I've imported the pandas library. See, pandas అన్నది మదర్. దాని లోపల ఏం సబ్ ప్యాకేజ్ మీరు ఇంపోర్ట్ చేయట్లేదు. పాండాస్ ఫుల్‌గా ఇంపోర్ట్ చేస్తున్నారు కాబట్టి డైరెక్ట్‌గా ఇంపోర్ట్ ఇవ్వచ్చు. కానీ ఏదన్నా ప్యాకేజ్ లోపల ఉన్న ఇంకొక ప్యాకేజ్ ఇంపోర్ట్ చేసేటప్పుడు మీరు ఇంపోర్టింగ్ అన్నది ఇలా చేయాలి. ఫ్రమ్ పేరెంట్ ఇంపోర్ట్ చైల్డ్. ఓకే. సో, ఇక్కడ మదర్ ప్యాకేజ్ ఏమో మ్యాట్‌ప్లాట్, చైల్డ్ ప్యాకేజ్ ఏమో పైప్లాట్. ఓకే. సో, ఇవన్నీ గుర్తుంచుకోండి. ఓకే. సో, డోంట్ మెస్ ఇట్ అప్. ఓకే. సో, ఇంపోర్ట్ పాండాస్ యాస్ పీడీ. ఇప్పుడు ఐ విల్ జస్ట్ ఓపెన్ అండ్ లోడ్ ఎనీ ఫైల్. ఓకే. సో, మీరు ఒక సీఎస్‌వి ఫైల్ గాని, టెక్స్ట్ ఫైల్ గాని ఎలా రీడ్ చేస్తారు గుర్తుందా? సో, లెట్ us use diabetes or whatever file is available with us. Okay. So, let me create my data frame is equal to pd dot read underscore csv. ఓకే. సో, నా డేటా సెట్స్‌లోకెళ్దాం ఫస్ట్. ఎందుకంటే కాపీ పాత్ చేయాలి కదా! సో, వి యూజువల్లీ కాపీ పాత్ ఇట్. ఓకే. సో,
ఓకే. సో దీంట్లో సిఎస్వి ఫైల్, ఎక్సెల్ ఫైల్ 2 ఉన్నాయి. ఇక్కడ ఒక సిఎస్వి ఫైల్ ఉంది. ఓకే. సో దీన్ని లోడ్ చేద్దాం. ఓకే. సో జస్ట్ నేను నా ఫైల్ ఒకటి లోడ్ చేస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు డీఎఫ్‌ని వ్యూ చేయండి. సో వ్యూ చేస్తే నాకు ఇలా వచ్చిందనమాట. సో దిస్ ఇస్ ద ఫైల్. ఓకే. ఇప్పుడు నల్స్ ఎలా డ్రాప్ చేస్తారు గైస్, గుర్తుందా? సో డిఎఫ్ డాట్ డ్రాప్ నల్ వాల్యూస్, డ్రాప్ NA and in place is equal to true. Okay, changes సేవ్ చేస్తున్నాను. సో లెట్ మీ రన్ దిస్. ఇప్పుడు డిఎఫ్ని వ్యూ చేస్తే దెర్ ఆర్ నో నల్ వాల్యూస్. ఓకే. నేను ఇప్పుడు ఎందుకు నల్ వాల్యూస్ ఉన్న ఫైల్ని లోడ్ చేసి అట్లా డ్రాప్ చేసి మరి చూపిస్తున్నానంటే, ఎప్పుడు కూడా మీరు ప్లాటింగ్ కానీ ఏమైనా క్యాలిక్యులేషన్స్ చేసే ముందు నల్ వాల్యూస్ని హ్యాండిల్ చేయాలి. ఫస్ట్ డేటా క్లీనింగ్ కమ్స్ ఫస్ట్, దాని తర్వాత విజువలైజేషన్, దాని తర్వాత అనాలిసిస్, దాని తర్వాత క్యాలిక్యులేషన్స్. ఓకే. సో ఫస్ట్ స్టెప్ వెన్ యూ సీ రా డేటా, దాన్ని ఎప్పుడు కూడా క్లీన్ చేయాలన్నమాట. సో నేను అందుకని ఈ ప్రొసీజర్ మీకు కంప్లీట్‌గా గుర్తుండాలి. రిమెంబర్‌గా ఒక డేటా హ్యాండిల్ చేయటం ఎలాగో తెలియాలి కాబట్టి నేను మీకు ఫస్ట్ స్టెప్ నేర్పిస్తున్నాను. సో ఒక ఫైల్ లోడ్ చేసిన వెంటనే ఆ ఫైల్‌ని వ్యూ చేసి, లేకపోతే పెద్ద చాలా రోస్ ఉన్నాయి, చాలా కాలమ్స్ ఉన్నాయంటే మీకు నల్ వాల్యూస్ చూడటం వచ్చు కదా! నల్ వాల్యూస్ మొత్తం ఎలా, ఏ కాలమ్‌లో ఎన్నున్నాయి అవన్నీ కూడా మీకు చూడటం వచ్చు. ఓకే. సో దాన్ని బట్టి నేను ఏం చేశానంటే నా నల్ వాల్యూస్ అన్ని డ్రాప్ చేసేసుకున్నాను. ఓకే. సో ఇక్కడ డూప్లికేట్ వాల్యూ కూడా ఉంది. సో అది కూడా నేను డ్రాప్ చేయాలి. డిఎఫ్ డాట్ డ్రాప్ అండర్‌స్కోర్ డూప్లికేట్స్. ఓకే. సో ఇన్ ప్లేస్ ఈజ్ ఈక్వల్ టు డ్రాప్ అండర్‌స్కోర్ డూప్లికేట్సా, డ్రాప్ డూప్లికేట్సా? ఓకే. సో డ్రాప్ అయిపోయింది. ఓకే. సో 13థ్ రో అన్నది డ్రాప్ అయిపోయి ఉంటది ఇప్పుడు నాకు. ఓకే. సో ఎందుకంటే 13, 1 2 ఒకటే. ఓకే. సో డూప్లికేట్స్ డ్రాప్ చేయాలి, నల్ వాల్యూస్ హ్యాండిల్ చేయాలి. ఓకే. దాని తర్వాత మీరు ఏదన్నా చేసుకోవచ్చు డేటాతో. ఓకే. సో డేటా క్లీనింగ్ ఫస్ట్ చేయాలి. ఆ స్టెప్ మర్చిపోవద్దు. రైట్. ఒక్క నిమిషం ఉండండి. నేను చార్జర్ కనెక్ట్ చేసుకుంటాను. ఓకే. సో ఆల్ గుడ్. కంటిన్యూ. ఓకే. లెట్స్ కంటిన్యూ. సో ఇప్పుడు ప్లాట్ ఎలా చేయాలి అంటే, సో జస్ట్ మీరు ఏదైతే ఎక్స్ యాక్సిస్‌లో, వై యాక్సిస్‌లో ప్లాట్ చేయాలనుకుంటున్నారో, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను నేమ్స్, దాని తర్వాత పోనీ నేమ్స్ ఇక్కడ ఉంచుకుందాం. sem1 ఇచ్చుకుందాం ఇక్కడ. జస్ట్ అంతా ఎక్స్పెరిమెంట్ కదా! సో నేమ్స్. ఓకే. సో ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ పెట్టేసాను. డాట్ ప్లాట్. ఓకే. డాట్ లైన్ ఫంక్షన్. ఓకే. సో దీన్ని రన్ చేద్దాం. ఓకే. సో ఐ గెస్ sem1 అన్నది ఎక్స్ యాక్సిస్ లో తీసుకుంది, నేమ్స్ అన్నది వై యాక్సిస్ లో ఇవ్వలేదు మనం. సో లెట్ us try a different approach. Names comma sem1. So yeah, it will only take what do you say, వాల్యూస్ ఉన్న కాలమ్స్ మాత్రమే తీసుకుంటుంది. ఓన్లీ sem1 if you plot it. ఓకే. సో ఇవన్నీ ఇండెక్స్ నెంబర్స్ గైస్. ఓకే. 0th ఇండెక్స్ అంటే 0th ఇండెక్స్ లో ఎవరున్నారు? జోకి 9.8 కదా. సో 9.8 ప్లాట్ అయింది. ఓకే.
సో ఎప్పుడు కూడా ఇండెక్స్ వెర్సెస్ వాల్యూ వస్తుంది. ఇండెక్స్ అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఇండెక్స్ యాజ్ ఎక్స్ యాక్సిస్, కాలమ్ యాజ్ వై యాక్సిస్. ఓకే, సో మీరు మ్యామ్ నేను కింద నేమ్స్ పెట్టుకుంటానంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ పాండాస్ ప్లాటింగ్. ఓకే, మీకు నేమ్స్ పెట్టుకోవాలంటే మీరు మ్యాట్ ప్లాట్ యూస్ చేయండి, లేకపోతే యూ కెన్ యూజ్ అదర్ వాల్యూస్, అదర్ థింగ్స్ లైక్ సీబాన్ లో కూడా చాలా అలాంటి ఫీచర్స్ ఉన్నాయి, అది కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఓకే, సో దట్స్ ఇట్. సో ఇప్పుడు ఇదేమో ప్లాటింగ్ యూజింగ్ పాండాస్. ఓకే, సో కంప్లీట్ చేసుకున్నాం. దీని తర్వాత ఒకసారి కోడ్ చూడండి. ఏ వాల్యూ అయితే ప్లాట్ చేయాలనుకుంటున్నారో అది మాత్రం మీరు మెన్షన్ చేస్తే చాలు. మ్యామ్ మరి ఎక్స్ యాక్సిస్ లో ఏది ఉంటుందంటే ఈ ఇండెక్స్ నంబర్స్ ఉంటాయి. ఓకేనా, ఇండెక్స్ నంబర్స్ అంటే 0, 1, 2, 4, 5, 6 ఉన్నాయి కదా, సో ఇవన్నమాట. సో 0 మధ్యలోనేమో 1, 2. ఓకే, సో దాని తర్వాత 4 ఆటోమేటిక్గా 4 ప్లాట్ అయింది. దాని తర్వాత 5, ఓకే 6 ఇలా ప్లాట్ అవుతాయి అనమాట. ఓకేనా, అంతే. So let's do Seaborn now. Plotting and visualization using Seaborn. Okay, so Seaborn another visualization app library. So దాన్ని SNS అని చెప్పి బేసిక్గా ఇంపోర్ట్ చేసుకుంటాం. మీరు SN ఓన్లీ S కూడా వాడుకోవచ్చు. యూజువల్గా ఇది నిక్ నేమ్ అన్నమాట. ఓకే, సో it will obviously take some time guys. ఓకే, సో ఆ స్టార్ అన్నది స్టార్ గా ఉన్నప్పుడు మీరేమి దాన్ని టచ్ చేయకూడదు. ఓకే, ఇక్కడ స్టార్ వస్తుంది కదా అంటే అది రన్ అవుతుందని. స్టార్ వచ్చినప్పుడు ఇంకేమైనా రీరన్ చేయటం అలాంటివి చేస్తే మీకు సర్వర్ స్లో అయిపోతుంది. ఓకే, ఎప్పుడు కూడా మీకు ఇక్కడ ఇలాంటి సర్వర్ రన్ అవుతుంది, దీన్ని క్లోజ్ చేయొద్దు. ఓకే, దీన్ని క్లోజ్ చేస్తే మీకు మొత్తం జుపైటర్ అంతా షట్ డౌన్ అయిపోతుంది. ఓకే, ఫైల్ ఓపెన్ లో ఉన్నా సరే జుపైటర్ అంతా షట్ డౌన్ అయిపోతుంది అండ్ దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ క్లోజింగ్ ద సర్వర్. ఓకే, సో డోంట్ డూ దట్. దెన్ దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ వర్కింగ్ ఆన్ ద ఫైల్. అవి కూడా సేవ్ అవ్వు. సో do not close the server at any point, especially when you're working. Okay, so మనం కంటిన్యూ చేద్దాం. So here it is. Okay, so this is plot dot line. We have done this. So subplots is equal to true. You can create this guys. So అక్కడ మనం subplots create చేయడానికి అది కూడా మీకు చెప్పాలి. సో బేసిక్గా మనం ఒక subplots create చేయడానికి what we will do is we tend to create a subplot section 2,1,1 అలాంటి ఒక సెక్షన్ క్రియేట్ చేసి దాంట్లో పెట్టుకుంటాం కదా. సో అలా కాకుండా యూ కెన్ ఆల్వేస్ మెన్షన్ subplots హియర్. సో సారీ, ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు ద సేమ్ పాండాస్కే వెళ్తున్నాను మళ్ళీ. ఓకే, సో అది చెప్పడం మర్చిపోయాను మీకు. ఈసారి 2 వాల్యూస్ ఇస్తున్నాను, ఇచ్చి ఓకే ప్లాట్ డాట్ లైన్ ది ఫంక్షన్ లో ఇది ఫంక్షన్ కదా, లైన్ అనేది ఫంక్షన్ కదా. సో subplots is equal to true ఇస్తే రెండు ఒకే దాంట్లో యూజువల్గా ప్లాట్ అవుతాయి. సబ్ప్లాట్స్ ట్రూ ఇచ్చారనుకోండి రెండు వేరే వేరేగా ప్లాట్ అవుతాయి. సబ్ప్లాట్ అంటే ఏంటి, ఒకే గ్రాఫ్ షీట్ లో రెండు సార్లు రెండుగా స్ప్లిట్ చేసి దాన్ని ప్లాట్ చేయడం అనమాట. సో ఓకే, ఆటోమేటిక్గా సబ్ప్లాట్స్ అనేది ఇలా తీసుకుంటుంది. ఓకేనా, సో ఇది కూడా తెలుసుకోండి. Seaborn లోకి ఇక వెళ్ళిపోదాం. ఓకే, సో ఫైన్. సో ఇలా చూడండి, అన్ని subplots నేను మెన్షన్ చేశాను. అంటే మీరు ఏదేని ప్లాట్ చేయాలని మెన్షన్ చేయకపోతే బై డిఫాల్ట్ ఏం చేస్తుందంటే వాల్యూస్ ఎక్కడైతే ఉన్నాయో
న్యూమరికల్ వాల్యూస్ ఎక్కడైతే ఉన్నాయో అవన్నిటిని ప్లాట్ చేసేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ దీన్ని కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఒకవేళ నేను ఏం చేశానంటే ఇక్కడ నేను ఏం చేశానంటే కాలమ్ అన్నది మెన్షన్ చేయడం మర్చిపోయాను అనుకుందాం. ఓకే, ఏ కాలమ్ ప్లాట్ చేయాలో మర్చిపోయాను. ఓకే, సో ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా ఎక్కడెక్కడైతే న్యూమరికల్ వాల్యూస్ ఉన్నాయో అంటే ప్లేస్డ్లో నంబర్స్ ఉన్నాయి, కరెక్టా? నంబర్స్ ఉన్నాయి. సెమ్ 1, సెమ్ 2, సెమ్ 3 ఈ 4 నంబర్స్ ఉన్నాయి కదా న్యూమరికల్ వాల్యూస్. అందుకని మనకి 4 ప్లాట్స్ వచ్చాయన్నమాట. ఓకే, సో మీకు ఎక్కడెక్కడ న్యూమరికల్ వాల్యూస్ ఉన్నాయో ఆ కాలమ్స్ అన్ని ఆటోమేటిక్గా ప్లాట్ అయిపోతాయి, మీరు కాలమ్ స్పెసిఫై చేయకపోతే ఇక్కడ. ఓకే, సో దిస్ విల్ హ్యాపెన్. Fine. So anything else that we have ignored? That's it, I guess. Okay, fine. Sorry, guys. సో ఎస్ ఎస్ఎన్ఎస్ని సంబంధించినంత వరకు మనకి లైన్ ప్లాట్ ఉంటుంది, ఎక్స్ వై మెన్షన్ చేయాలి. ఇంకొక ఫీచర్ ఏంటంటే డేటాలో మీరు ఏ డేటా ఫ్రేమ్ అయితే యూజ్ చేస్తున్నారు, ఏ లిస్ట్ అయితే యూజ్ చేస్తున్నారో దాన్ని మెన్షన్ చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ ఒక లిస్ట్ క్రియేట్ చేసి ట్రై చేద్దాం. ఓకే, సో లిస్ట్ వాల్యూస్ ఉన్నాయి నా దగ్గర. సో లిస్ట్ ఈజ్ ఈక్వల్ టు 90, 98, 78, 80, 86 అని చెప్పి కొన్ని వాల్యూస్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో ఇదేమో ప్రాఫిట్ పర్సంటేజ్ అనుకుందాం, ఒక కంపెనీ యొక్క ప్రాఫిట్ పర్సంటేజ్. సో ఎప్పుడు కూడా మీరు ఎస్ఎన్ఎస్కి ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాట్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎస్ఎన్ఎస్ డాట్ లైన్ ప్లాట్. ఓకే, సో లైన్ ప్లాట్ క్రియేట్ చేసి దీంట్లో ఎక్స్ యాక్సిస్ నేను తీసుకోవాలి అంటే నేను ఇయర్ అని ఇస్తున్నాను. సో ఇయర్లో నేను మెన్షన్ చేస్తాను అనమాట 2018. ఓకే, సో 2019, 2020, 2021 అండ్ 2022. ఓకే, సో 5 years ఏమో మెన్షన్ చేశాను. సో ఎక్స్ ఏమో ఇక్కడ నుంచి తీసుకోవాలి ఇయర్, వై ఏమో లిస్ట్ నుంచి తీసుకోవాలి, అండ్ టోటల్ డేటా ఏమో మీరు ఎక్కడి నుంచి తీసుకోవాలంటే అది కూడా లిస్ట్ నుంచి తీసుకోవాలి. ఓకే, సో లెట్స్ ట్రై దిస్. ఎందుకంటే సి యూ గాట్ ఇట్. సో ఎక్స్లో ఇది ఉంది. ఓకే, సో మనకి 2018 90లో ప్లాట్ అయింది, దాని తర్వాత 98కి జంప్ అయింది, 78కి పడిపోయింది, దాని తర్వాత 80 ఇంక్రీజ్ అయింది, 86 ఇంక్రీజ్ అయింది. ఓకే, జస్ట్ 5 year వాల్యూస్కి ఇలా జస్ట్ ఒక లిస్ట్ క్రియేట్ చేసి నేను నాకు ఇలా కావాల్సినవి ప్లాట్ చేసుకున్నాను అనమాట. ఓకే, సో అలా కాకుండా ఇక్కడ మై డేటా ఫ్రేమ్ ఉంది, అది ఒకసారి విజువలైజ్ చేసి చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే, సో జస్ట్ ఇలా కండక్ట్, గుడ్, యావరేజ్, ప్లేస్డా కాదా, జీపీఏ ఇలాంటి కొన్ని వాల్యూస్ ఉన్నాయన్నమాట. ఇది ఒక మైడిఎఫ్ సిఎస్వి, మీరు ఏ సిఎస్వి ఫైల్ అయినా వాడచ్చు. ఓకే, సో నేను డయాబెటీస్ ఫైల్ అలాంటి ఏదో ఒక ఫైల్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఓకే, సో నో వరీస్, వెళ్ళిపోతుంది ఫాస్ట్గా. ఓకే, ఫైన్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఉన్న డేటా కాకుండా ఏదో ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసుకుందాం. సో డేటా ఫ్రేమ్ 1 ఈజ్ ఈక్వల్ టు పీడీ డాట్, మ్యామ్ మళ్ళీ పీడీ ఎందుకంటే నేను ఫైల్ లోడ్ చేసి దాని నుంచి ప్లే చేయబోతున్నాను అనమాట. పీడీ డాట్ రీడ్ _CSV. ఓకే, సో ఇది తీసేయండి. సో ఇది ఏమో ఎక్స్ఎల్ఎస్ వర్క్ షీట్, బట్ ఐఎమ్ నాట్ ష్యూర్. ఒకసారి ఎప్పుడు కూడా ప్రాపర్టీస్ చెక్ చేయండి. ఓకే, సో .CSV అని ఉంది చూడండి, ఎందుకంటే ఎక్సెల్కి సిఎస్వి ఫైల్కి మీకు డిఫరెంట్ ఉంటుంది కదా. ఓకే, సో అందుకని ఆల్వేస్ సీ ద ఎక్స్టెన్షన్ చూసిన తర్వాత సిఎస్వి అయితే సిఎస్వి ఉంచండి, లేకపోతే ఎక్సెల్ అంటే ఎక్సెల్ చేంజ్ చేయండి. సో ఇవన్నీ ఒకసారి చెక్ చేయండి. సో సారీ, కర్నల్ స్టాప్ చేసేసాను, మై బ్యాడ్. ఓకే, ఫైన్. ఓకే,
సో దీంట్లో అయితే ఇండెక్స్ నంబర్స్ అని పుష్ అయ్యాయి. దాంతో పాటు అన్నిటికీ 10 అన్న వాల్యూ పుష్ అయింది. గుడ్, సమ్ వాల్యూస్, సమ్ డేటా. ఓకే, సో ఇప్పుడు ఈ డేటాని కూడా మీరు నచ్చినట్టు ప్లాట్ చేసుకోవచ్చు. ఇక్కడున్నది అలాగే కాపీ పేస్ట్ చేసుకోండి. సేమ్ అదే, కాకపోతే మీరు డేటా దగ్గర వాల్యూస్ చేంజ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ లో నేనేమి ఇస్తున్నానంటే నేమ్స్ ఇద్దాం. ఓకే, సో వై యాక్సిస్ లో నేను జీపీఏ కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. ఓకే, సో చూద్దాం. ఓకే, సో లెట్స్ ట్రై. డేటా ఎక్కడి నుంచి తీసుకోవాలంటే ఈ డేటా ఫ్రేమ్ నేమ్ ఏమి ఇచ్చాను, సో df1 ఇచ్చాం కదా, సో df1 కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. ఓకే, సో లెట్స్ సీ హౌ దిస్ టర్న్స్ అవుట్. It says invalid syntax that you shouldn't do, guys. Okay, fine. Names is not defined. It is saying names is not defined, but names is actually here. ఓకే, ఇది మీరు లోడ్ చేసాం కదా. దీని పేరు నేమ్స్ ఏనా? ఓకే, ఈ కన్ఫ్యూజన్ వస్తుంది గైస్ ఎప్పుడు కూడా, ఎందుకంటే హెడ్డింగ్స్ లో ఏదన్నా ఓకే నేమ్సే అప్పుడప్పుడు కాలమ్ నేమ్స్ లో ఈ స్పేసెస్ అవి ఇవి ఏమైనా యాడ్ అయి ఉంటే మనకి ఎర్రర్ వస్తుంది అనమాట. sem1 sem2 ఒకసారి రన్ చేద్దాం. sem1 is not defined అని వస్తుంది. Maybe you have to leave it like this. That is not necessary. కాలమ్ నేమ్ ఇలా ఇవ్వక్కర్లేదు, జస్ట్ మెన్షన్ చేస్తే చాలు. ఓకే, there you go, you got it. సో కాలమ్ నేమ్స్ గివ్ ఇట్ ఇన్ కోట్స్, లిస్ట్స్ అయితే అలాగే మెన్షన్ చేసినా పర్లేదు. ఓకే, సో కాలమ్ నేమ్స్ అయితే మాత్రం గివ్ ఇట్ ఇన్ కోట్స్. ఐ థాట్ సో. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నేమ్స్ కింద క్లమ్సీ అయిపోయాయి కదా, సో అందుకని నేను జస్ట్ ఇక్కడ నేమ్స్ మార్చి, సో మీరు విజువలైజేషన్ మీకు ఎలా కంఫర్ట్, దేన్ని ఎక్స్ యాక్సిస్ లో పెట్టాలో దేన్ని వై యాక్సిస్ లో పెట్టాలో మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. నేను జస్ట్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ స్వాప్ చేశాను. ఇప్పుడు చూడండి మనకి నేమ్స్ చక్కగా వచ్చాయన్ను. ఓకే, సో హాసన్ ఏమో A+ లో స్టార్ట్ చేశాడు, అండ్ ఆల్సో వీళ్ళందరూ కూడా A+ లో ఉన్నారు. ఓకే, సో ఏ దాని తర్వాత బి. ఓకే, సో సో దిస్ ఇస్ లైక్ సినాప్సిస్ లాంటిది. ఓకే, సినాప్సిస్ కాదు, ఒక సమ్మరీ లాంటిది. ఓకే, సో ఇలా కాకుండా ఏమైనా మీరు వాల్యూస్ మెన్షన్ చేస్తే కూడా మీకు అది చక్కగా వచ్చేస్తుంది. ఓకేనా? ఓకే, సో లైన్ ప్లాట్. సో ఇక్కడ నుంచి అన్ని మెన్షన్ అవుతాయి. జెస్ ఏమో రజనీ ఏమో ఓకే, సో బిఫోర్ 8. ఓకే, జెస్ ఏమో సో యాక్చువల్లీ 8. ఓకే, మారీ ఇస్ లైక్ బిట్వీన్ 8 and 8.5. సో ఇలా చూసుకోవచ్చు మీరు. ఓకే, సో దిస్ ఇస్ ఇట్. సో ఇదేమో లైన్ ప్లాట్. ఓకే, sem1 నేమ్స్. మీకు స్కేటర్ ప్లాట్ కూడా ఉంటుంది. ఓకే, సో స్కేటర్ ప్లాట్ ఉంటుంది, వైలిన్ ప్లాట్, బార్ ప్లాట్, సో ఇలాంటి చాలా టైప్స్ ఆఫ్ ప్లాటింగ్ ఉంది. ఓకే, సో go ahead, let's continue. So ఒక ఫైల్ ఓపెన్ చేసి all you have to do is mention the data and the columns, then you will be fine. Okay, yes. So we have one more thing called rel plot. So rel plot is basically it will give you a relationship. Okay, so
సేమ్ దాంతోనే ట్రై చేద్దాం, సేమ్ ఉన్న డేటాతోనే ట్రై చేద్దాం. సో దిస్ టైమ్ ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు యూస్ plot2. Plot2 is equal to SNS dot రిలేషనల్ ప్లాట్. లెర్న్ ప్లాట్ అని చాలా టైప్స్ ఉన్నాయి గైస్. ఓకే, సో బై డిఫాల్ట్ ఏమో అది దేన్ని తీసుకుంటుందంటే బై డిఫాల్ట్ ఇట్ విల్ టేక్ ఎ స్కాటర్ ప్లాట్. బై డిఫాల్ట్ మీకు డాట్స్ వస్తాయి. ఓకే, సో అలా కాకుండా రెల్ ప్లాట్లోనే చాలా ఫీచర్స్ ఉన్నాయి అన్నమాట. సో దీన్ని ఇప్పుడు నేను రన్ చేస్తాను. రెల్ ఫోల్ట్ అని కొట్టానా? ఈ తప్పులు మాత్రం చేయొద్దు. ఓకే, సో టైపోస్. ఓకే, సో దీంట్లో మీకు ఇంకా ఆ డాట్స్ అయితే ఎక్కడ ఉన్నాయో, ఓకే, సో జెస్, రజని, కిరణ్, మాయా, సో ఇలాంటి నేమ్స్ కూడా మీకు ఎక్కడైతే ప్లాట్ అవుతాయో అక్కడ వాల్యూస్ అయితే ఏ ఉన్నాయో అవి కరెక్ట్ ప్లాట్. ఫర్ ఎగ్జాంపుల్ సనా చూసారనుకోండి ఎగ్జాక్ట్గా 10, రియా చూస్తే 9కి 9.5కి మధ్యలో ఉంది, జోలిన్ ఏమో ఆల్మోస్ట్ 10 దగ్గర ఉంది, సో కిరణ్ ఇస్ లైక్ ఎట్ 9, రజని 9, జెస్ 9. ఓకే, సో ఇలా మీకు డాట్స్ క్రియేట్ అవుతాయి రెల్ ప్లాట్లో బై డిఫాల్ట్ స్కాటర్. మీరు ఇక్కడ ఎప్పుడు కూడా టైప్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో దీన్ని ఇప్పుడు నేను అలాగే కాపీ పేస్ట్ చేసి we have a feature in this, okay, which is called as column. Okay, సో ఈ కాలం కాలం అన్నది ఎందుకు అంటే, సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. డేటా ఫస్ట్ ఓపెన్ చేస్తాను. ఓకే, సో ఈ డేటాలో చూసారంటే మీకు ఈ ప్లేస్లో కొన్నేమో 1 ఉన్నాయి, ఓకే, కొన్నేమో జీరోస్ ఉన్నాయి, అంటే 2 కేటగిరీస్ ఉన్నాయి అన్నమాట. సో ఈ కేటగిరీని బట్టి మనకి వాల్యూ చేంజ్ అవుద్ది. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే కాల్ అన్నది మీకు ఫీచర్ గైస్, సో ప్లేస్డ్ అని ఇస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తుందంటే ఈ డేటా ఫ్రేమ్ని యాక్సెస్ చేసుకుని ప్లేస్డ్ అన్న దానికి వెళ్తుంది. దీంట్లో 1 ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ సెపరేట్గా ప్లాట్ చేస్తుంది, 0 ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ సెపరేట్గా ప్లాట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1, 0 కాకుండా 0.5 కూడా ఎవరైనా ఉన్నారు అనుకుందాం. ఓకే, సో వాళ్ళని సెపరేట్గా ప్లాట్ చేస్తుంది. సో 3 డిఫరెంట్ ప్లాట్స్ వస్తాయి. ప్రస్తుతం మనకి ఓన్లీ 1s and 0s మాత్రం ఉండటం వల్ల 1కి ఒక గ్రాఫ్, 0కి ఒక గ్రాఫ్ మనకి ప్లాట్ అవుతుంది. దాన్ని బేస్ చేసుకుని స్ప్లిట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ప్లేస్ ఈజ్ ఈక్వల్ టు 0 అందరూ ఇక్కడ ప్లాట్ అయ్యారు. ఓకే, ఇక్కడ ఏ డాట్స్ ఉన్నాయంటే వాళ్ళందరూ ప్లేస్ ఈజ్ ఈక్వల్ 0. ఫర్ ఎగ్జాంపుల్ కిషన్కి ప్లాట్ అయింది. ఓకే, సో కిషన్, మేరీ, రజని, కిరణ్, మాయా, సనా, మార్క్, వీళ్ళందరూ ప్లేస్ ఈజ్ ఈక్వల్ టు 0. మీరు కావాలంటే చెక్ చేయండి. ఓకే, సో కిషన్ 0, మేరీ 0, ఓకే, రజని, కిరణ్, మాయా, ఆబ్వియస్లీ సనా అండ్ మార్క్, వీళ్ళందరికీ కూడా సనా అండ్ మార్క్. ఓకే, సో సనా అండ్ మార్క్. ఓకే, సో మార్క్ అండ్ సనా, సో ఇవన్నీ వీళ్ళందరికీ కూడా ప్లేస్ ఈజ్ ఈక్వల్ టు 0 ఉండటం వల్ల ఫస్ట్ ఏం చేస్తుందంటే వాటిని ఫస్ట్ స్ప్లిట్ చేస్తుంది. 0 అంతా వీళ్ళు, 1 అంతా వీళ్ళు, దాని తర్వాత వాళ్ళని ఆర్డర్ చేస్తుంది. సో ఇక్కడ దాకా ఉన్న నేమ్స్ అన్ని, అంటే ఇక్కడ మార్క్ దాకా ఉన్న నేమ్స్ అన్ని 0 అనమాట. వాటి కిందేమో వన్స్ని అలైన్ చేసుకుంటుంది. ఇప్పుడు వీళ్ళందరూ వన్స్, జో దగ్గర నుంచి స్టార్ట్ చేసి రియా దగ్గర వన్స్, సో వాళ్ళందరినీ సెపరేట్గా అలైన్ చేసుకుని వాళ్ళందరినీ సెపరేట్గా ఇంకొక గ్రాఫ్లో వేసుకుంటుంది అనమాట. సో 2 డిఫరెంట్ ప్లాట్స్ క్రియేట్ చేస్తుంది. రెండు కూడా సెమ్ 1, రెండింటికి ఎక్స్ యాక్సిస్ కూడా నేమ్సే, కానీ 2 డిఫరెంట్ ప్లాట్స్ క్రియేట్ అవుతుంది. ఈ ప్లాట్ స్ప్లిట్టింగ్ అన్నది నేను ప్లేస్ని బట్టి చెయ్యి అని చెప్పి దానికి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. సో అందుకని నాకు ప్లేస్డ్ అన్న ఒక కాలమ్ని బేస్ చేసుకుని అది స్ప్లిట్ చేస్తుంది. ప్లేస్డ్లో ఎవరెవరు 0 ఉన్నారో వాళ్ళందరినీ ఫస్ట్ గ్రాఫ్లో ప్లాట్ చేసి, ఎవరెవరు 1 ఉన్నారో వాళ్ళందరినీ సెకండ్ గ్రాఫ్లో ప్లాట్ చేస్తుంది అనమాట. దీనికి సంబంధించిన అట్రిబ్యూట్ పేరు కోల్ ఈజ్ ఈక్వల్ టు, మీరు ఏ కాలం గురించి స్ప్లిట్ చేయాలనుకుంటున్నారో ఆ కాలం మీరు ఇవ్వచ్చు. ఓకే, సో ఇంకా పెద్ద పెద్ద ఫైల్స్ అన్ని లోడ్ చేసి మీకు చూపిస్తాను, అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే, సో ఒకసారి చూడండి. ఎక్స్, వై డేటా కాల్ నేర్చుకున్నారు, లైన్ ప్లాట్ నేర్చుకున్నారు, రెల్ ప్లాట్ నేర్చుకున్నారు. లోపల ఉన్న ఫీచర్స్ అన్ని సేమే గైస్. ఓకే, లోపల అట్రిబ్యూట్స్ అన్ని సేమే.
ఏమైనా వార్నింగ్స్ వస్తే యూ కెన్ జస్ట్ ఇగ్నోర్, ఇట్ ఇస్ టోటలీ ఫైన్. అంటే మీ ఫంక్షనాలిటీ ఎఫెక్ట్ అవనంత వరకు యూ కెన్ ఇగ్నోర్. ఓకే, డన్. ఓకే, ఫైన్. సో ఇప్పుడు మనం కంటిన్యూ చేద్దాం. సో we have like, yeah, so I'm just creating head, tail. Okay, so class ఇక్కడ యూస్ చేశారు చూడండి. ఓకే, సో I guess the file is diabetes excel file, so దాన్ని లోడ్ చేసి చూపిస్తాను. Obviously I was thinking the same. Okay, so let me create diabetes is equal to pd dot read underscore excel. Okay, excel file read చేద్దాం. Okay, so I have this diabetes file. Okay, so ఇది ఎక్సెల్ ఫైల్ అన్నమాట. ఓకే, సో దీన్ని లాస్ట్ టైం కూడా ఓపెన్ చేసి చూపించినట్టున్నాను. బట్ ఎనీవే దిస్ గెట్స్ రియల్ నౌ. ఓకే, సో ఇప్పుడు మీకు యాక్చువల్గా ఈ డయాబెటీస్ ఫైల్ అన్నది కొన్ని 700 పేషెంట్స్ని సర్వే చేసి వాళ్ళకి ఇన్సులిన్ లెవెల్స్, ఈ లెవెల్స్, ఆ లెవెల్స్ అవన్నీ ఎలా ఉన్నాయని చెప్పి చెక్ చేసి దాన్ని బట్టి క్రియేట్ చేయబడిన ఒక ఎక్సెల్ ఫైల్ అనమాట, రియల్ టైం డేటా. ఓకే, సో ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూసారంటే క్లాస్ అనే ఒక కేటగిరీ ఉంటుంది. ఓకే, సో క్లాస్ అన్న కేటగిరీలో మనకి 2 వాల్యూస్ ఉంటాయి, 2 పాసిబుల్ వాల్యూస్. ఒకటేమో పాజిటివ్, ఇంకోటేమో నెగిటివ్. సో పాజిటివ్స్ అన్ని సెపరేట్ గాను, నెగిటివ్స్ అన్ని సెపరేట్ గాను ప్లాట్ చేయాలంటే మీరు ఏం చేయొచ్చు, కాల్లో ఆ కాలమ్ని మీరు మెన్షన్ చేయొచ్చు. ఓకే, సో ఐ విల్ షో యూ how to do that. So all I'm going to do is copy this whole thing. Okay, and I'm going to put it here. Okay, but this time the data is dia. Okay, so I wanted to plot అందరిది ప్లాట్ చేయాలి. సో ఇండెక్స్ నెంబర్స్ ఎలా తీసుకోవచ్చో తెలుసా మీకు? సో డాట్ ఇండెక్స్ ఓకే, సో 0768 స్టెప్ 1. ఓకే, సో దీన్ని మీరు జస్ట్ ఇండ్ అని చెప్పి నేను సేవ్ చేస్తున్నాను. అంటే ఇండెక్స్ నెంబర్స్ మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు అందుకని. ఓకే, సో ఇక్కడ నేను ఇండ్ అని ఇస్తున్నాను. అంటే మనం ఏమనుకుంటామంటే ఇండెక్స్ వాల్యూస్ మనం యాక్సెస్ చేయలేమేమో అనుకుంటాం. సో అలా కాదు, మీరు ఇలా ఇండెక్స్ వాల్యూస్ అన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఇక్కడ పెట్టుకోవచ్చు. డాట్ ఇండెక్స్ మెన్షన్ చేస్తే చాలు. వై యాక్సిస్లో నేను ఇన్సులిన్ లెవెల్స్ పెట్టుకుందామా? ఏమేమి ఉన్నాయి అసలు హెడ్డింగ్స్? అందుకే ఎప్పుడు కూడా డియా అని వ్యూ చేయాలి. జస్ట్ హెడ్ మాత్రం వ్యూ చేస్తాను, హెడ్డింగ్స్ మాత్రం చాలు కదా మనకి. ఓకే, హెడ్ ఫంక్షన్ రన్ చేస్తే కాలం నేమ్స్ చూడటానికి సో ఇన్సు అని ఉంది. సో ఇన్సు వాల్యూస్ మాత్రం మెన్షన్ చేస్తున్నాను. ఈసారి నేను ప్లేస్డ్ కాదు, క్లాస్ని బట్టి వాటిని కేటగరైజ్ చేస్తాను. ఓకే, సో రన్ చేస్తే మనకి పాజిటివ్ అంతా ఇక్కడికి వచ్చేసారు, నెగిటివ్ అంతా ఇక్కడికి వచ్చేసారు అనమాట. ఓకే, సో ఇన్సులిన్ లెవెల్స్ పాజిటివ్ ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి చూడండి, నెగిటివ్ ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ లెవెల్స్ ఇలా ఉన్నాయని చెప్పి చూపిస్తుంది అనమాట. ఓకే, సో అలా కాదు, you want to see plasma levels. ఓకే, సో పాజిటివ్ ఉన్న వాళ్ళు ప్లాస్మా లెవెల్స్ ఎలా ఉన్నాయి, నెగిటివ్ ఉన్న వాళ్ళు ప్లాస్మా లెవెల్స్ ఎలా ఉన్నాయి. ఓకే, సో ఇన్ దిస్ కేస్ మీరు ఇలా డిఫరెన్షియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏజ్లో ఒక 3 ఏజ్ పీపులే ఉన్నారు. ఓకే, 3 కేటగిరీస్ మెన్షన్ చేశారు. అబౌట్ 25, సారీ లెస్ దెన్ 30, between 30 and 50,
అబౌవ్ 50 అని చెప్పి 3 కేటగిరీస్ ఉన్నాయి అనుకోండి, మీకు 3 ప్లాట్స్ క్రియేట్ అవుతాయి. అంటే వాటిని నేను ఇప్పుడు ఏజ్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తే అలా క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, సో 2 కేటగిరీసే కాదు, మీకు కావాల్సిన ఎన్ నెంబర్ ఆఫ్ కేటగిరీస్ స్ప్లిట్ చేసి చూపిస్తుంది. ఓకే, సో ఇలా మీరు మీకు కావాల్సిన సెపరేట్ కేటగిరీలో సెపరేట్గా ప్లాట్ చేసి మీరు చూడొచ్చు. ఓకే, ఇంకా అప్కమింగ్ క్లాసెస్లో మీకు ఆ కలర్స్ ఎలా చేంజ్ చేయాలి, ఒకే గ్రాఫ్లో 2 పెట్టినా సరే కలర్ డిఫరెన్షియేట్ ఎలా చేయాలి, మార్కర్ డిఫరెన్షియేషన్ ఎలా చేయాలి, సో ఇవన్నీ కూడా సీబాన్లో ఉన్నాయి. ఇప్పుడు దాకా మీరు చూసిందంతా బేసిక్ విజువలైజేషన్, ఇంకా చాలా కూల్ ప్లాటింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ, so this is like very basic. So if you run all this, see markers, different markers వస్తాయి, different colors వస్తాయి. ఓకే, సో నార్మల్గా లైన్ గ్రాఫ్ వస్తుంది, ఇలా పాయింట్స్ వస్తాయి, ఇలా వై యాక్సిస్ లో ప్లాట్ చేయొచ్చు. సో వీటిని క్యాట్ ప్లాట్స్ అంటాం అనమాట. ఇదేమో violin plot. This is also violin plot. This is box plot. So we have like n number of plots in Seaborn, guys. So ఇంకా కూల్ ఫీచర్స్ అన్ని మనం అప్కమింగ్ క్లాస్లో ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, సో ఈరోజు క్లాస్ నేను సమ్మరైజ్ చేసి నేను ఫినిష్ చేస్తున్నాను దీంతో, ఎందుకంటే ఇఫ్ యూ గెట్ ఇన్ టు ది అదర్ థింగ్స్ వీ కెన్ డూ దెమ్ లేటర్. ఓకే, సో ఇన్ టుడేస్ క్లాస్ వీ హ్యావ్ డన్ మోర్ ఆఫ్ ప్లాటింగ్. So we have learned how to do pie plot. Pie plot కి x-axis values mention చేయటం, labels mention చేయటం first important. And along with that, we also have explosion feature, and we also have start angle and a shadow feature. Start angle మీరు ఏదైతే మెన్షన్ చేస్తుందో అక్కడ నుంచి ప్లాటింగ్ స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ వేర్ యువర్ ప్లాటింగ్ స్టార్ట్స్. ఓకే, సో ఎగ్జాక్ట్లీ. Then we have learned how to do plotting with pandas. So all I'm doing is I'm loading a file. Okay, so then I'm taking any one of these values in x-axis and another value in the y-axis. But before you plot something using pandas library, guys, you have to treat your data file. Okay, there is no room for error here. You should not plot any values that is having like null values or having duplicate values and all. Okay, so first step in handling your data analysis is always cleaning your data. So first you got to drop the rows and columns which have gibberish values or which have like null values. Okay, then you have to drop all the duplicates. Okay, then once data cleaning is done, then you can go ahead and put your data in x-axis and y-axis. Okay, that is fine. So how will you create that? Plot dot line. If you don't mention any column name, it will plot all the columns. And one more feature we got here, which means subplots is equal to true. If you mention subplots is equal to true, then it means it will create separate categories of small plots or small graphs. Okay, so next we have seen Seaborn. Okay, so plotting and visualization using Seaborn chusam. Okay, so in this I'm taking a few values in two lists, mentioning those lists. Okay, so నాకు plot అయింది. Okay, so mostly Seaborn is used to plot big files. Okay, so big data like which has 800 rows, 10,000 rows kind of data. Okay, so ఇప్పుడు ఈ డేటాలో చూసామంటే I'm just loading a file. Okay, and I'm using xy and df1, and the function name is line plot. Okay, so I'm getting a line plot. If I use a rel plot, by default I will get a scatter plot లాంటిది, so it will only create the dots. Okay, so along with that you can categorize these plots, you can split the plots. Okay, plots మీరు split చేయొచ్చు based on any column. సో నేను ఇక్కడ ప్లేస్డ్ యూజ్ చేసి స్ప్లిట్ చేశాను. సో 0 ప్లేస్డ్ అందరూ ఒక గ్రాఫ్ గాను, ఫస్ట్ ప్లేస్డ్ 1 ప్లేస్డ్ అందరూ ఒక గ్రాఫ్ గాను క్రియేట్ అయింది. అండ్ సిమిలర్లీ ఐఎమ్ యూజింగ్ క్లాస్ హియర్. Okay, so I got like tested positive in one and tested negative in one. If there is somebody else like tested neutral, okay, so can't say or cannot be determined, so దానికి నాకు ఇంకొక సెపరేట్ ప్లాట్ క్రియేట్ అవుతుంది. Okay, so instead of getting that, I got only two values, which is positive and negative. So that's why I'm getting two plots. Okay, so SNS లో ఉన్న కొన్ని ఫీచర్స్ నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేద్దాం, ఇంకా చాలా ప్లాట్స్ ఎక్స్ప్లోర్ చేద్దాం.
వన్స్ దట్ ఈస్ డన్ మనం వెబ్ స్క్రాపింగ్లోకి ఎంటర్ అయిపోవాలి. సో వెబ్ స్క్రాపింగ్లోకి ఎంటర్ అయ్యే ముందు ఐ రిక్వెస్ట్ యూ పీపుల్ టు లెర్న్ ఎవ్రీథింగ్ అబౌట్ పాండాస్ అండ్ ప్లాటింగ్. ఓకే, సో వెబ్ స్క్రాపింగ్ అన్నది వెబ్సైట్ నుంచి డేటాను అక్వైర్ చేసుకోవటం. సో మీరు డేటా వ్రాంగ్లింగ్ ప్లస్ డేటా అనాలిసిస్ రెండు నేర్చుకున్నారు కాబట్టి దట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ స్టెప్. ఓకే, సో అప్కమింగ్ క్లాస్లో ఐ సీ యూ. So if you have any doubts, post it in the group, and I'll give a task obviously for you people so you can explore the task and get back to me. Okay, so thank you so much. I'll see you in the next class, guys. Bye bye. I'll stop my share now.